హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైం తర్వాత మళ్ళీ అయితే నేను వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఆల్మోస్ట్ 6 to 7 months అయితే అయిపోయింది. అండ్ నిజంగా ఈసారి నుంచి అయితే వ్లాగ్స్ అయితే అస్సలు లేట్ చేయం, వెంటనే పెట్టేస్తూ ఉంటాము. ఎప్పుడు ఇలానే అంటారు కానీ ఎప్పుడు లేట్గానే పెడతారని చాలామంది అనుకోవచ్చు. బట్ ఈసారి నుంచి నిజంగా ఎప్పుడు పెడుతూనే ఉంటాము. యాక్చువల్గా పెడుతూ ఉందాం అనుకుంటాం ప్రతిసారి, ఈ వ్లాగ్ తీద్దాం, ఇప్పుడు పెడదాం, ఇది పెడదాం అనేసి అనుకుంటూ ఉంటాం. కానీ మాకు కుదరట్లేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల. బట్ ఈసారి నుంచి అయితే ఖచ్చితంగా ప్రతి వీడియో అయితే పెట్టడానికే ట్రై చేస్తాము, పెడతాము కూడా. అండ్ మేమైతే జనరల్గా వ్లాగ్స్ అయితే ఎందుకు చేస్తామంటే ఒక మంచి మెమొరీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్యూచర్లో అయినా మనము సరదాగా అలా కూర్చున్నప్పుడు మన పాస్ట్ మెమొరీస్ అన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు కదా. దట్స్ వై మేము వ్లాగ్స్ అవి తీస్తూ ఉంటాం ఎప్పుడు. సో ఈ మధ్య అయితే గ్యాప్ చాలా ఎక్కువ వచ్చేసింది నిజంగానే. బట్ బయటికి వెళ్తున్నప్పుడు కొంతమంది తెలియని స్ట్రేంజర్స్ వచ్చి మీ వీడియోస్ మేము చూస్తాము, ఎందుకు ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అంటే రియల్గా చాలా షాక్ అయ్యాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ మేము ఏదో సరదాగా తీసుకుంటున్నాము, అలాంటిది బయట వాళ్ళు చూసి ఇలా నోటీస్ చేసి అడుగుతున్నారు అండ్ వీడియోస్ నచ్చుతున్నాయి అంటున్నారు అనేసి అన్నారు. కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అలాగా బయట వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల. కాబట్టి ఈసారి నుంచి ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా ఏదైనా కూడా వీడియోస్ పెడుతూ ఉందాము అనేసి అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు దాకా మా గురించే మేము పెట్టుకున్నాము, కాకపోతే ఈసారి నుంచి అందరికీ మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాము. సో ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూశారు కదా, ఇది ఒక స్కిన్ కేర్ వ్లాగ్ అని చెప్పొచ్చు. అలాంటిది టోటల్గా కంప్లీట్గా స్కిన్ కేరే అని కూడా చెప్పలేము మనం. అండ్ స్కిన్ కేర్ విషయానికి వస్తే మనం గర్ల్స్ అందరం ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే, మనకి ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ వచ్చినా, బర్త్డే వచ్చినా, ఇలాంటి టైంలో మన ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి సడన్గా. ఎప్పుడు లేని సడన్గా వచ్చినాయి ఏంటి ఇలాంటి టైంలో అని మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము. సో అలాంటి దానికి నేను మీ అందరికీ మంచి సొల్యూషన్ అయితే తెచ్చేసాను. అండ్ ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలామంది పింపుల్స్ పోవడానికి ఆర్ డార్క్ స్పాట్స్ పోవడానికి చాలా క్రీమ్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అది పడిన వాళ్ళకి ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ కొంతమందికి అది సూట్ అవ్వదు వాళ్ళ స్కిన్కి, దానివల్ల ఇంకా ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ లాంటివి వాడపోతేనే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ హోమ్ రెమెడీ ఎప్పుడు కూడా మనకి మంచిదే మన స్కిన్కి కూడా. కాబట్టి నేను ఒక మంచి హోమ్ రెమెడీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది కంప్లీట్ న్యాచురల్ అండ్ చాలా మంచిది కూడా మన స్కిన్కి. అండ్ నా ఫేస్ చూడండి ఎంత క్లియర్గా ఉందో, పింపుల్స్ అయితే లేవు. వై? బికాజ్ ఇది వాడుతున్నప్పటి నుంచి నేనైతే చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను, నేను కానీ మా సిస్టర్ కానీ. సో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. అండ్ మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాము. అండ్ ఇది కంప్లీట్ హోమ్ రెమెడీ అని నేను చెప్పాను కదా, కాబట్టి నేను మీకు ఇది ఎలాగా ఏంటి అని చెప్పడమే కాకుండా చూపిస్తాను కూడా. అండ్ ఖచ్చితంగా ఇది అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. సో అదేంటో ఇంకైతే మీరు చూసేయండి. మనకి రెమెడీ చేయడానికి ఓన్లీ ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలు గైస్, ఇంకేం అవసరం లేదు. రైస్, లవంగాలు అండ్ ఫ్లాక్ సీడ్స్ ఉంటే చాలు. ఫ్లాక్ సీడ్స్ ని అవిసె గింజలు అంటారు తెలుగులో. అండ్ ఫస్ట్లీ మనం బౌల్లో అయితే ఒక 1.5 or 2 spoons ప్లెయిన్ రైస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దాన్ని ఒక 2 to 3 times వాష్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ వాష్ చేసుకుంటే అంత మంచిది. అండ్ తర్వాత ప్యూర్ వాటర్తో అది పట్టుకొని పక్కన పెట్టేసి, ఇంకా ఫ్లాక్ సీడ్స్ అయితే మనం దాంట్లో ఒక 1/2 spoon వేస్తే చాలు, ఎక్కువేం అవసరం లేదు. అండ్ ఫ్లాక్ సీడ్స్ చాలా మంచిది గైస్. అది చాలా మంది వాటర్లో కలుపుకొని తాగుతారు అండ్ చాలా వాటిల్లో మిక్స్ చేసుకొని తింటారు కూడా. హెల్త్కి చాలా మంచిది ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం యూజ్ చేయొచ్చు. అండ్ మన స్కిన్కి కూడా చాలా మంచిది ఇది. సో ఇది వేసుకున్న తర్వాత మనం ఒక 6 to 8 hours పక్కన ఉంచేయాలి గైస్. మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు పక్కన ఉంచేయాలి. సో అయిపోయిన తర్వాత వాటర్ అనేది ఒక గ్లాస్లోకి పౌర్ చేసుకోండి. మనకైతే రైస్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ ఏం అవసరం లేదు, మనకి జస్ట్ వాటర్ మాత్రమే కావాలి. సో ఆ వాటర్ తర్వాత ఒక స్ప్రే బాటిల్లో అయితే వేసుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే కనుక బయట నుంచి తీసుకోండి, బికాజ్ ఇది మనకి డైలీ యూజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత మనం దీంట్లోకి 2 లవంగాలు అయితే మనం డైరెక్ట్గా స్ప్రే బాటిల్లోనే వేసేసుకోవాలి ఆ వాటర్లోనే. తర్వాత ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అండ్ మనం ఇదైతే ఎప్పుడు యూజ్ చేయాలంటే, డైలీ మనం నైట్ టైం పడుకునే ముందు మొహం మీద స్ప్రే చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది గైస్ మనకి. సో ఇది అందుకే చెప్పాను నేను, టోటల్ స్కిన్ కేర్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా ఇది ఒక్కటే మనం నైట్ పడుకునే ముందు మొహానికి కొట్టుకుంటే సరిపోతుంది. అండ్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో నేను కూడా అది మీకు క్లియర్గా చేసి చూపించాను. సో అప్లై చేసేసుకొని మీరు పడుకుని పోండి ఇంకా. దట్స్ ఇట్ గైస్. సో గాయస్ చూశారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపుల్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 2 to 3 days అబ్జర్వ్ చేయండి, మీకే రిజల్ట్ అప్పుడే తెలిసిపోతూ ఉంటుంది. అవును చేంజ్ ఉంది ఫేస్లో,
పింపుల్స్ అనేది రెడ్యూస్ అవుతుంది, స్కిన్ అనేది క్లియర్గా ఉంది అని నోటీస్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. యూజ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి, బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు నో. అండ్ ఎవరైతే ఇది ఫాలో అవుదాం అనుకుంటున్నారో కూడా చెప్పండి. అండ్ మీకు ఏ టైప్ వీడియోస్ కావాలనుకుంటున్నారో అవి కూడా మమ్మల్ని అడగండి, ఖచ్చితంగా మేమైతే చేస్తాము. సో గాయస్, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అండ్ హెల్ప్ అయిందని అయితే అనుకుంటున్నాను. సో మనం ఇంకా మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్ గాయస్.